హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్వీట్ షాప్‌లో తీసుకునే పాలకోవా టేస్ట్ అనేది చాలా బావుంటుంది కదండీ! అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ గనుక ఫాలో అయినట్లయితే. నార్మల్‌గా పాలకోవా చేస్తున్నప్పుడు పాలు విరిగిపోవడం లేదా కలర్ కూడా కొంచెం బ్రౌనిష్‌గా వచ్చేస్తూ ఉంటుంది కదండీ! లేదా కలాకండ్ అయిపోతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఒకసారి పాలకోవా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మైల్డ్ స్వీట్‌తో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి పాలకోవా అనింది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. కొంచెం దళసరిగా ఉండే పాన్ అయితే అడుగనింది త్వరగా అంటుకోకుండా ఉంటుందండి. కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలోకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లీటర్ పాలకి అర గ్లాస్‌కి తక్కువలో స్టార్టింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పాలనేది త్వరగా అడుగంటుకోకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా పాలు వేసేస్తే అడుగనేది త్వరగా అంటుకుపోతుంది. పాలకోవాకి ఎప్పుడన్నా సరే వెన్న తీయని పాలే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను విశాఖ డైరీ పాలు తీసుకున్నాను. లీటర్ వరకు యాడ్ చేశానండి పాలు అనింది. మీరు గేదె పాలైనా తీసుకోవచ్చు డైరెక్ట్‌గా, లేదా ఆవు పాలైనా తీసుకోవచ్చు. ఆవు పాలతో చేసే కోవా టేస్ట్ అనింది చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీడియంలో పెట్టి దగ్గరుండి అలా కలుపుకుంటా ఉండాలి. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు. పొంగు వచ్చిన తర్వాత లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ పాలను బాగా దగ్గర పడనివ్వాలి. మీగడ ఇలా ఫామ్ అవుతున్నప్పుడు వెంటనే కలుపుకుంటా ఉండాలండి. మీగడ మరీ గట్టి పడేంత వరకు కలపకుండా ఉండకండి. అలా వదిలేస్తే మనకి కలుపుకోవడానికి కష్టమవుతుంది. మీగడ లైట్‌గా ఫామ్ అవుతున్నప్పుడే ఇలా చుట్టూ ఫామ్ అయిన మీగడను, పైన మీగడను ఇలా కలిపేసుకుంటా ఉండాలి. అప్పుడు మనకి కలాకండ్ షేప్ అనేది రాదు. చక్కగా స్మూత్‌గా వస్తుంది కోవా అనింది. కోవా ప్రిపరేషన్ టైము కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం ఓపికతో అలా కలుపుకుంటా ఉండాలి. మరి మంచి కోవా టేస్ట్ చేయాలంటే కొంచెం కష్టపడాలి తప్పదు కదా! మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పాలు ఇలా కొంచెం బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి పంచదారని యాడ్ చేసుకోవాలి. అరకప్పు పంచదార తీసుకుని దానిలోంచి ఒక 2 స్పూన్స్ పంచదార పక్కకి తీసేసుకోండి. ఆ రిమైనింగ్ పంచదారని యాడ్ చేసుకోండి. లీటర్ పాలకు అరకప్పుకి తక్కువలో షుగర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ స్వీట్ ఉండదు. అలానే తక్కువ ఉండదు. మైల్డ్‌గా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీకు స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఏసిన తర్వాత మనకి పాలనేది కొంచెం పలచగా అవుతాయి. అప్పుడు కూడా అలా కలుపుకుంటా ఉండాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు. మనకిది కొంచెం బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మాత్రం ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకుంటా ఉండాలి. లేదంటే పాలనేది విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయండి. అలా కాకుండా ఇలా స్పూన్‌తో గట్టిగా బాగా కలుపుకుంటా ఉంటే కనుక మనకి ఏమన్నా చిన్ని ముక్కల్లాగా ఉన్నా కూడా అది మెత్తగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక గ్లాస్‌కి నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. అప్పుడు ఇంకా బాగా స్మూత్ అవుతుంది. చెయ్యి తడి చేసుకుని ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఉండ ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. అలానే ఇలా పెనానికి సెపరేట్ అయిపోయినా కూడా మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కావాను నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్‌తో ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా కలుపుకుంటా ఉంటే మనకి కోవా అనేది త్వరగా చల్లారిపోతుంది. అలానే ఏమైనా చిన్ని ముక్కలున్నా కూడా మనకి మెత్తగా అయిపోతాయి. కోవా మనం ముట్టుకునే వేడికి వచ్చిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కావాల్సినంత సైజులో ఇలా కోవాను ప్రిపేర్ చేసుకోవాలి. పగుళ్ళు లేకుండా ఇలా 2 చేతులతో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని మనం కోవా షేపు ఇచ్చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పాలకోవా. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. నాకిక్కడ 12 వరకు వచ్చాయండి కోవా అనింది. నేను కొంచెం పెద్ద సైజే ప్రిపేర్ చేశాను. మీరు ఇంకొంచెం చిన్నవి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. చాలా బావుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.